సియరా లియోన్ అనే కంట్రీకి సంబంధించి ఫస్ట్ టైం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తించడం జరిగింది. ఈ సియరా లియోన్ అనే కంట్రీ ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, ఈ ఆఫ్రికన్ కంట్రీలో ఫస్ట్ టైం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఏంటి తైవి ఐలాండ్స్, అదేవిధంగా గోలా రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిని కూడా బేసిక్గా ఈ ఐలాండ్లో ఈ గోలా రెయిన్ ఫారెస్ట్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ తైవి ఐలాండ్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. దీనితో ఈ సియరా లియోన్స్లో మొట్టమొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ రికార్డు సృష్టించడం జరిగింది. మనకు తెలుసు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్యారిస్లో మనకి 47th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది మీటింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు రీసెంట్గా చూసాము. ఓకే, మన ఇండియాలో వచ్చేసి శివాజీకి సంబంధించి ఎస్పెషల్లీ మరాఠా కింగ్డమ్ సంబంధించినటువంటి కోటలు ఏవైతే ఉంటాయో వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ సియరా లియోన్ ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీకి సంబంధించినటువంటి సైట్స్ బేసిక్గా ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేర్చడంతో ఆ కంట్రీలో వచ్చేసి ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో మనం చూస్తున్నట్లయితే ఈ సియరా లియోన్కి వచ్చేసి బార్డర్ కంట్రీస్ వచ్చేసి ఒకటి గునియా, నెక్స్ట్ వచ్చేసి లైబేరియా, ఇదంతా కూడా మనకు చూసుకున్నట్లయితే అంటార్క్టిక్ ఓషన్. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కంట్రీస్కి సంబంధించినటువంటి ఫస్ట్ సైట్స్గా ఇవి గుర్తించడం జరిగింది. తైవై ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అదేవిధంగా గోలా రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అనేది ఇక్కడ నేచురల్ హెరిటేజ్ సైట్స్గా ఉండడం జరిగింది. ఓకే, తైవై ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నెక్స్ట్ వచ్చేసి గోలా రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నేచురల్ హెరిటేజ్ సైట్స్గా ఉండడం జరిగింది. సో బేసిక్గా సిరియా లియోన్ ఏదైతే ఉందో ఆ సిరియా లియోన్కి సదర్న్ పార్ట్లో ఈ లొకేషన్ అనేది ఉండడం జరిగింది. సో మోవా రివర్ అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఈ మోవా రివర్తోనే ఈ సయరా ఐలాండ్స్ అనేటివి చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా కంట్రీస్ గునియా, నెక్స్ట్ లిబేరియా, అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో అట్లాంటిక్ ఓషన్ బార్డర్ని కలిగి ఉంది. ఓకే, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఫ్రీ టౌన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.